మనం మన పిల్లలకు స్కూల్కి అవసరమైన టెక్స్ట్ బుక్లు మరియు నోట్ బుక్లు కొంటూ ఉంటాం. ఆ బుక్స్కి బ్రౌన్ అట్ట వేసిన తర్వాత దానిపైన పేరు, సబ్జెక్టులు, స్కూల్ పేరు ఇవన్నీ రాయడానికి లేబుల్స్, రకరకాల లేబుల్స్, కార్టూన్ పిక్చర్స్ ఆర్ సీనరీస్, ఫ్లవర్స్ మొదలైనవి కొంటాం. స్టిక్కర్స్ కొని అంటిస్తూ ఉంటాం. కానీ అవే స్టిక్కర్ని మన పిల్లల పేరు ఫోటోలతో తయారు చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. మరి ఆ లేబుల్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది మనకి చాలా తక్కువలోనే తయారు చేసుకోవచ్చు. సుమారుగా 25 లేబుల్స్ వచ్చి, స్టిక్కర్ లేబుల్స్ వచ్చి 15 రూపాయల లోపే తయారు చేసుకోవచ్చు. మరి అది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేసి మన పిల్లల ఫోటోని ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఫోటో ఓపెన్ చేశాను. ఈ క్రాఫింగ్ టూల్ ద్వారా ఫోటో ఫేస్ వరకు డ్రాగ్ చేసి సెలెక్ట్ చేయవచ్చు. అది ఏ విధంగానో చూద్దాం. క్రాప్ చేయాలి. క్రాప్ టూల్ తోటి క్రాప్ చేద్దాం. ఇప్పుడు నేను క్రాప్ టూల్ సెలెక్ట్ చేశాను. క్రాప్ టూల్తో ఫోటో మీద మెయిన్ ఫేస్ అవపడేటట్టుగా డ్రాగ్ చేస్తున్నా. కొంచెం పొడవుగా డ్రా చేయండి. ఇప్పుడు సెలెక్ట్ టూల్ సెలెక్ట్ చేసి ఇమేజ్ టైటిల్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇమేజ్ సైజ్ చూడండి. ఇమేజ్ సైజు రీసొల్యూషన్ నోట్ చేసుకోండి. ఇక్కడ రీసొల్యూషన్ 180గా ఉంది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకొని మినిమైజ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కొత్త పేజీని తీసుకుందాం. కరెక్ట్గా లేబుల్ సైజు, ఈ లేబుల్ సైజు విజిటింగ్ కార్డుతో సమానంగా ఉండేటట్టు చూసుకుందాం. దీనికోసం ఫైల్లో న్యూ క్లిక్ చేయండి. ఇక్కడ విడ్త్ వచ్చేటప్పటికి 3.5 ఇంచ్, హైట్ 2. ఇందాక రీసొల్యూషన్ నోట్ చేసుకుందాం. ఫోటో రీసొల్యూషన్ ఎంత ఉంటే ఇక్కడ కూడా అదే రీసొల్యూషన్ ఇవ్వండి. అక్కడ 180 ఉంది, ఇక్కడ నేను 180 ఇస్తున్నాను. ఇక్కడ చూస్తే బ్యాక్గ్రౌండ్ కలరు అప్లై చేద్దాం. దీనికోసం దీని ఫోర్గ్రౌండ్ అంటారు, దీని బ్యాక్గ్రౌండ్ అంటారు, కలర్ అంటారు. ఈ ఫోర్గ్రౌండ్ కలర్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి నేను ఆకుపచ్చ కలర్ అప్లై చేస్తున్నా. కొంచెం లైట్ ఇటు క్లిక్ చేసే కొద్ది డార్క్ వస్తుంది. ఇటు లైట్ వైపు క్లిక్ చేద్దాం. ఓకే అందాం. ఈ ఫోర్గ్రౌండ్ కలరు ఆకుపచ్చ సెలెక్ట్ అయింది. మరి దీన్ని ఈ పేజీ మీదకి అప్లై చేయడం కోసం ఆల్ట్ పట్టుకొని డిలీట్ ప్రెస్ చేయండి. ఇప్పుడు లైట్ ఆకుపచ్చ కలర్ అప్లై అయింది. ఇప్పుడు ఈ ఫోటోని మినిమైజ్ చేసిన ఫోటోని ఈ పేజీ మీదకి డ్రాగ్ చేయాలి. దానికోసం ఫోటో ఓపెన్ చేద్దాం. మ్యాక్సిమైజ్ చేశాను. ఈ ఫోటో లేయర్, దీన్ని లేయర్ బాక్స్ అంటారు. ఈ ఫోటో లేయర్ ఇది. ఈ లేయర్ లాక్ చేసి ఉంది. దీన్ని ఈ లేయర్ మీద డబుల్ క్లిక్ చేస్తే లాక్ ఓపెన్ అవుతుంది. ఓకే అందాం. ఇప్పుడు ఈ ఫోటో లేయర్ని డ్రాగ్ చేసి పేజీ మీదకి వదులుదాం. మళ్ళీ మినిమైజ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫోటోని ఈ కొత్త పేజీని మ్యాక్సిమైజ్ చేశాను. ఇక్కడ కంట్రోల్ పట్టుకొని టీ ప్రెస్ చేసినందువల్ల ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అప్లై అవుతుంది. కంట్రోల్ టీ. ఈ ఆప్షన్ బార్లో ఉన్న లాక్ని ఆన్ చేద్దాం. క్లిక్ చేయడం ద్వారా ఆన్ చేయొచ్చు. మౌస్తో ఒక సైడు లోపలికి కుదించితే ఫోటో చిన్నదవుతూ ఉంటుంది. కరెక్ట్గా ఈ పేజీకి పార్ట్ వచ్చేటట్టు ఫోటోని పెద్ద చేద్దాం.
ఇప్పుడు టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేద్దాం. దీని టూల్ బార్ అంటారు. దీనిలో ఈ టూల్ బార్లో టెక్స్ట్ టూల్ క్లిక్ చేయడం ద్వారా టెక్స్ట్ టూల్ సెలెక్ట్ అవుతుంది. ఈ టెక్స్ట్ టూల్ని క్లిక్ చేసి ఈ పేజీలో ఓ పక్కన డ్రాగ్ చేద్దాం. ఇప్పుడు లేబుల్ వచ్చేటప్పటికి ఏమేమి ఉంటుంది? ఫస్ట్ నేము, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలరు టెక్స్ట్ కలర్ ఒకటే అవడంతో మనకి టెక్స్ట్ కనబట్ల. దానికోసం కంట్రోల్ ఈ ప్రెస్ చేసి టెక్స్ట్ని సెలెక్ట్ చేద్దాం. దీనికి కలర్ మారుద్దాం. దీనికోసం ఆప్షన్ బార్లో ఉన్న టెక్స్ట్ కలర్ క్లిక్ చేయండి. నేను దీన్ని బ్లాక్ కలర్ అప్లై చేస్తున్నా. చూసారు, ఇప్పుడు టెక్స్ట్ కనబడుతుంది బ్లాక్ కలర్లో. డాట్స్ ఇద్దాం. కీబోర్డ్లో రైట్ సైడ్ చివరిలో ఉన్న ఎంటర్ కీని ప్రెస్ చేద్దాం. మళ్ళా సెలెక్ట్ టూల్ సెలెక్ట్ చేసి ఈ నేమ్ని ఆల్ట్ ప్రెస్ చేసి ఉంచి మౌస్తో కిందకి డ్రాగ్ చేద్దాం. దీనివల్ల ఏంటంటే డూప్లికేట్ లేయర్ తయారవుతుంది. మళ్ళీ టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసి నేమ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేము టైప్ చేసాం. ఇప్పుడు లేబుల్లో మనకి ఇంకేం కావాల్సి వస్తుంది? స్టడీడ్ సెక్షన్, రోల్ నెంబర్. మళ్ళా కీబోర్డ్లో రైట్ సైడ్ చివర ఉన్న ఎంటర్ ప్రెస్ చేద్దాం. మళ్ళీ అదేవిధంగా ఆల్ట్ పట్టుకొని ఉంచి సెలెక్ట్ టూల్ సెలెక్ట్ చేసి ఆల్ట్ పట్టుకొని ఉంచి మళ్ళీ దీని ఇంకో డూప్లికేట్ లేయర్ తీసుకుందాం. మళ్ళీ టెక్స్ట్ టూల్ దీని మీద క్లిక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ సబ్జెక్ట్. ఇంకా మీకు ఇతరత్రా ఇంకేదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకొని కీబోర్డ్లో రైట్ సైడ్ లాస్ట్లో ఉన్న ఎంటర్ కీని ప్రెస్ చేద్దాం. ఇప్పుడు దీన్ని సమానమైన డిస్టెన్స్ తోటి లేబుల్ అంతా సెట్ చేద్దాం. ఇప్పుడు మొబైల్ నెంబర్ని నేను కిందకి డ్రాగ్ చేస్తున్నాను. ఈ డాట్స్ మీద రైట్ క్లిక్ చేసి ఇప్పుడు నేమ్, ఇప్పుడు ఈ లేయర్లన్నింటినీ మెర్జ్ చేద్దాం. లేయర్ బాక్స్లో ఉన్న లేయర్లన్నింటినీ. దీనికోసం పై లేయర్ మీద క్లిక్ చేయండి. ఈ బ్యాక్గ్రౌండ్ పైన ఉన్న లేయర్ దాకా షిఫ్ట్తో సెలెక్ట్ చేయండి. అవన్నీ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు కంట్రోల్ ఈ ప్రెస్ చేసినందువల్ల ఒక లేయర్గా మెర్జ్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్తో కూడా దీన్ని మెర్జ్ చేద్దాం. దీనికోసం పై లేయర్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి. దాంతో బ్యాక్గ్రౌండ్తో మొత్తం మెర్జ్ అవుతుంది. మళ్ళీ దీన్ని మినిమైజ్ చేద్దాం. దీన్ని సేవ్ చేసుకొని మినిమైజ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కొత్త పేజీ ఒకటి తీసుకుందాం. దీనికోసం ఫైల్లో న్యూ. ఇప్పుడు సైజ్ వచ్చేటప్పటికి A3 సైజ్ తీసుకుందాం. ఎందుకంటే కలర్ ప్రింట్ A3 మీద మనం స్టిక్కర్ని ప్రింట్ తీసుకుంటాం. A3 సైజ్ వచ్చేటప్పటికి విడ్త్ 17.5 ఇంచెస్, హైట్ వచ్చేటప్పటికి 11.5 ఇంచెస్. రీసొల్యూషన్ మాత్రం ఫోటో రీసొల్యూషన్ ఎంత ఉంటే అంత. నాది 180 ఉంది కాబట్టి నేను 180 తీసుకున్నాను. ఓకే ప్రెస్ చేశాను.
ఇప్పుడు కొత్త పేజ్ వచ్చేసింది. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసుకుందాం. ఆల్ట్ డిలీట్, ఫోర్గ్రౌండ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని కలర్ మీ ఇష్టం వచ్చిన కలర్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోటో లేయర్ని ఓపెన్ చేసి లాక్ ఓపెన్ చేసి ఫోటోని ఈ పేజీ మీదకి డ్రాగ్ చేద్దాం. లేకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకుందాం. ఈ పేజీకి రోలర్ ఆన్ చేద్దాం. దీనికోసం వ్యూలో వ్యూ మెనూలో రోలర్ మీద క్లిక్ చేద్దాం. వ్యూలో రోలర్, ఇప్పుడు రోలర్ ఆన్ అయింది. దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ మెనూ బారు, ఈ లేయర్ బాక్స్ ఇవన్నీ లేకుండా క్లియర్గా కనపడేటట్టు పేజీని సెట్ చేసుకుందాం. దీనికోసం కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేయండి. చూసారుగా మెనూ బారు లేయర్ బాక్స్ వెళ్ళిపోయింది. కీబోర్డ్లో Fని 2 సార్లు ప్రెస్ చేద్దాం. దీన్ని జూమ్ పెంచుదాం. దీనికోసం జూమ్ పెంచడం కోసం కంట్రోల్ స్పేస్ బార్ నొక్కితే మౌస్ చూసారుగా మౌస్ ప్లస్లోకి మారింది. దీన్ని మౌస్ క్లిక్ చేయడం ద్వారా జూమ్ పెంచుకోవచ్చు. మళ్ళీ జూమ్ తగ్గించుకోవాలనుకుంటే కనుక ఆల్ట్ స్పేస్ బారు క్లిక్, స్పేస్ బారు నొక్కి ఉంచి మౌస్ జరపడం ద్వారా పేజీ ఎటు కావాలంటే అటు మూవ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ లేబుల్ సైజుని గైడ్లైన్స్ పెట్టుకుందాం. దీనికోసం ఈ రోలర్లో నుంచి ఒక గైడ్లైన్ లాగి ఒక లేబుల్ విడ్త్ మనం 3.5 తీసుకున్నాం కాబట్టి 3.5గా సెట్ చేద్దాం. మళ్ళీ ఇంకొక గైడ్లైన్ 3.5 7, మళ్ళీ ఇంకొక గైడ్లైన్ 7 3.5 10.5, మళ్ళీ ఇంకొక గైడ్లైన్ 10.5 3.5 14, మళ్ళీ 14 3.5 17.5. అట్లానే నిలువుగా ఎంత తీసుకున్నాం మనం లేబుల్ సైజు 2గా తీసుకున్నాం. 2 అంగుళాలు 2. మనం కరెక్ట్గా గైడ్లైన్స్ కరెక్ట్గా పాయింట్ మీద ఎక్కిందో చూడడం కోసం జూమ్ పెంచి చెక్ చేసుకోవచ్చు. కంట్రోల్ స్పేస్ బారు మౌస్ క్లిక్, స్పేస్ బార్తో పేజీని కొంచెం పైకి జరుపుకుందాం. ఇప్పుడు పైది 3.5కి కొంచెం పక్క వెళ్ళింది గీతకి. అలానే 7. ఈ లేబుల్ తీసుకొచ్చి పైన సెట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పక్కన ఈ లేబుల్స్ రావాలి. దానికోసం ఈ లేబుల్ని డూప్లికేట్ చేయాలి. దానికోసం ఆల్ట్ పట్టుకొని మౌస్తో ఫోటోని పక్కకు జరిపితే ఇంకో డూప్లికేట్ తయారవుతుంది. మళ్ళీ స్పేస్తో పేజీని పక్కకు జరిపి మళ్ళీ ఇంకో డూప్లికేట్. ఇప్పుడు ట్యాబు నొక్కి F ప్రెస్ చేద్దాం. ఇప్పుడు అన్ని లేయర్ని కలిపి మెర్జ్ చేద్దాం. ఒక్కొక్క ఫోటో కాపీ చేసుకుంటే చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ లేయర్ బాక్స్లో పై లేయర్ని క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన ఉన్న లేయర్ 1ని క్లిక్ చేసి షిఫ్ట్తో సెలెక్ట్ చేయండి. కంట్రోల్ G. ఇప్పుడు అన్ని లేయర్లు కూడా అన్ని ఫోటోలు కూడా ఒక లేయర్గా మారినాయి. మళ్ళీ మ్యాక్సిమైజ్, మళ్ళీ ట్యాబు స్పేస్ బారు F. ఇప్పుడు ఆల్ట్ నొక్కి ఉంచి ఈ పై లేయర్ని మళ్ళీ కిందకి డూప్లికేట్ చేద్దాం. ఒకేసారి అన్ని లేబుల్ తయారైపోయినాయి. ఇప్పుడు జూమ్ పెంచుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి.
మొత్తం 1 2 3 4 5 1 2 3 4 5 25 లేబుల్స్ వచ్చినాయి. ఇప్పుడు ట్యాబు ప్రెస్ చేసి మళ్ళీ F ప్రెస్ చేద్దాం. ఇప్పుడు అన్ని లేయర్లు కలిపి మళ్ళీ మెర్జ్ చేద్దాం. కంట్రోల్ E, మళ్ళీ కంట్రోల్ E. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్తో కూడా ఈ లేయర్ కూడా కలిసిపోయింది. ఇప్పుడు లేయర్ ఆఫ్ చేద్దాం. వ్యూలో రోలర్ను ఆఫ్ చేసాం. ఇప్పుడు దీన్ని ఒక ఇమేజ్గా తయారైంది. దీన్ని సేవ్ చేసుకుందాం. ఫైల్లో సేవ్ యాజ్, ఈ ఫార్మేట్ వచ్చేసి JPEG ఫార్మేట్లో సేవ్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు దీన్ని కలర్ ప్రింట్ వేసేవారి దగ్గరికి వెళ్ళి A3 స్టిక్కర్ మీద ప్రింట్ తీయమని చెప్పండి. A3 సైజు కలర్ ప్రింట్ స్టిక్కర్ మీద వచ్చేటప్పటికి షాపును బట్టి 13 రూపాయల నుంచి 15 రూపాయల దాకా తీసుకుంటారు. అంటే 15 రూపాయలు తీసుకున్నా కూడా 15 రూపాయలకి మీకు మీ పిల్లల ఫోటో పేరుతో 25 లేబుల్స్ తయారవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.